హలో అండి, ఇవాళ మన ఛానల్లో ఒక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. గుజరాత్ అండ్ రాజస్థాన్లో ఫేమస్ డిష్ అండి, దాల్ ధోక్ని అంటారు. వెల్కమ్ బ్యాక్ టు కశ్వికాస్ ఫుడ్. ఇక్కడ చూడండి, ఒక గిన్నెలో 2 కప్పులకి గోధుమ పిండి అయితే వేసుకున్నాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం ఉప్పు కూడా వేసుకొని, వామ్ అంటారు కదండి, అజ్వైన్, అది 1 టేబుల్ స్పూన్ ఇలా చేసుకొని వేయడం వల్ల ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకొని, మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో మెత్తగా, అలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాల్సి ఉంటుంది. సో మీరు బిగినర్స్ అయ్యుండి చపాతీ పిండి కలపడంలోనే మీకు ఇష్యూ ఉంటే కొంచెం హాట్ వాటర్ వేసుకొని కలుపుకోండి. చపాతీలు మనకి నీట్గా వస్తాయి. సో చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా మనం పిండిని కలుపుకున్న తర్వాత, పిండి మనకి డ్రై అవ్వకుండా ఉండాలంటే కొంచెం ఇలా ఆయిల్ అప్లై చేసి బాక్స్లో పెట్టేసి మూత పెట్టేసేయండి. ఒక 45 మినిట్స్ నుంచి 2-3 గంటల వరకు మనం రెస్ట్ ఇస్తే పిండి అనేది బాగా నానుతుంది, మెత్తగా ఉంటుంది. ఆ తర్వాత చూడండి, కుక్కర్లోకి నేను ఇక్కడ 1 గంట ముందు కందిపప్పు అయితే నానబెట్టేసుకున్నానండి. 1 గ్లాస్ కందిపప్పుకి 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఉప్పు, కొంచెం పసుపు, నూనె వేసుకొని విజిల్కి అయితే పెట్టేశాను. ఒక 3 విజిల్ వస్తే సరిపోతుందండి, ఎందుకంటే మనం గంట ముందు నానబెట్టాము కాబట్టి 3 విజిల్కి మనకి పప్పు అనేది బాగా చూడండి ఉడికిపోతుంది. ఆ తర్వాత చూడండి, మ్యాషర్ హెల్ప్ తోటి నేను బాగా స్మూత్గా అయితే పేస్ట్ లాగా చేసుకొని కొద్దిగా వాటర్ కలుపుకొని ఇది సపరేట్ గిన్నెలో అయితే పెట్టేసుకున్నాను చూపిస్తున్న విధంగా. ఆ తర్వాత చూడండి, సేమ్ కుక్కర్లోనే నేను కొంచెం ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఇది కొంచెం చిటపటలాడిన తర్వాత కొద్దిగా ఇంగువ అంటారు కదండి, ఇంగువ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి, ఇది కొంచెం సాఫ్ట్ అండ్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోకి చూపిస్తున్న విధంగా చూడండి. ఆ తర్వాత 1 టమాటో బాగా సన్నగా కట్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే టమాటోస్ కొంచెం ఫాస్ట్గా కుక్ అవ్వడానికి చిటికెడు ఉప్పు అయితే వేసుకున్నాను. ఉప్పు మీరు చూసి వేసుకోండి, ఎందుకంటే మనం పప్పులో వేసాం, అలాగే పిండిలో కూడా వేసాం కాబట్టి ఎక్కువ వేసుకోవద్దు ఇక్కడ. ఆ తర్వాత చూడండి, కొంచెం పసుపు, అలాగే కారం వేసుకొని బాగా అయితే మనం ఆయిల్లోకి ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రెసిపీ ఎస్పెషల్లీ మనకి అంటే నార్త్ సైడ్ ఏంటంటే దాల్ బాటియా అంటారు, అది వేరే మెథడ్ అనమాట. అదే రిలేటివ్స్ అనమాట, ఇది అదే రిలేటివ్కి చెందిందనమాట ఇది కూడా. సో టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ అలా వస్తున్నప్పుడు ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే ఇది ఒక బెస్ట్ రెసిపీ అనమాట, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఏదైతే పప్పు కలిపి పెట్టుకున్నామో కదా, ఆ పప్పు అంతా వేసుకొని ఇది బాగా ఉడకాలన్నమాట పప్పు. సో స్టవ్ మీద మనం హై ఫ్లేమ్ మీద పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఈ లోపల చూడండి, ఇక్కడ నేను పిండి తీసుకొని ఒక 3-4 సార్లు మళ్ళీ బాగా కలిపిన తర్వాత ఇలా మనం చపాతీలాగా బాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చాక్ తీసుకొని హారిజెంటల్గా, వర్టికల్గా కట్ చేసుకొని ఇలా డైమండ్ షేప్లో వచ్చేలాగా చూసుకోవాలి మనము. సో ఎందుకంటే మనం ఎప్పుడన్నా రిలేటివ్స్ వచ్చినా, ఎవరన్నా వచ్చినా చూడ్డానికి కూడా అరే మనం ఏం తింటున్నాము, ఎలా ఉందో కూడా మ్యాటర్స్ కదా, అందుకని అనమాట. ఈ లోపల చూడండి, మనకి పప్పు అయితే బాగా ఉడికిపోయింది కదా, ఇందులోకి నేను కొంచెం కస్తూరి మేతి అయితే వేసేసాను. ఇది ఉడికే లోపల ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో డైమండ్ షేప్స్ పిండితో ఇవంతా మనం యాడ్ చేసుకోవాలి. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి తగలకుండా ఉండాలంటే మీరు ఒక్కొక్క చపాతీ కట్ చేసి డైమండ్స్లా వేసుకున్నప్పుడు కొంచెం పొడి పిండి వేసుకుంటూ ఉండండి, అప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా మనకి విడివిడిగా ఉంటాయి. సో చూపిస్తున్న విధంగా ఈ పప్పులోనే మనకి ఇప్పుడు మనం వేసుకున్న ఏదైతే పిండివి డైమండ్ షేప్స్లో ఉన్నాయో ఇది బాగా ఉడికిపోవాలి. సో మీరు స్టవ్ ఆపే ముందు ఒకసారి చూసుకోండి, ఇది ఉడికిందా లేదా, ఉప్పు సరిపోయిందా లేదా, ఇవన్నీ చూసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో సర్వ్ చేసుకొని, అలాగే చూడండి 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని, అలాగే పచ్చి ఆనియన్స్ కూడా పైన వేసుకొని సర్వింగ్ చేసుకుంటే ఉంటుందండి, ఎంత బాగుందో తెలుసా, ఖచ్చితంగా ట్రై చేయండి. సో దీనికోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.